హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్. చింతను తీసుకోవటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. రుచికి పుల్లగా ఒగరుగా ఉంటుంది. వేసవి కాలంలో అరుదుగా దొరికే ఆకు చింత చిగురు. రుచితో పాటు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ చింత చిగురులో దాగి ఉన్నాయి. అవి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. చింత చిగురులో విటమిన్ సి, టర్మరిక్ ఆమ్లం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, కాల్షియం వంటివి ఉన్నాయి. పూర్వకాలంలో చింత చిగురును పచ్చిగానే నోట్లో వేసుకుని నమిలేవారు. చింత చిగురును పచ్చిగా తిన్నా కూడా అందులోని పోషకాలు మనకు పుష్కలంగా అందుతాయి. చింత చిగురులో జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైల్స్ ఉన్నవారికి చింత చిగురు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇందులో ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వలన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది. ఇది విరేచనం సాఫీగా జరిగి మలబద్ధకం సమస్యను పూర్తిగా తొలగిస్తుంది. వేసవిలో చింత చెట్టుకు పూత వస్తుంది. ఈ లేత పూతనే చింత చిగురు అంటారు. ఇది చాలా వరకు ఎక్కువగా పల్లెల్లోనే లభిస్తుంది. పట్నంలో అయితే దీనికి గిరాకీ చాలా ఎక్కువ. పల్లెల్లో ఊరికే ఇస్తారు. అదే పట్నంలో అయితే గుప్పెడు ఆకుకు 10 రూపాయలు లేదా 20 రూపాయలు తీసుకుంటూ ఉంటారు. అంత గిరాకీ ఉంది చింత చిగురుకి. ఆర్థరైటిస్ సమస్యతో బాధపడే వారికి ఇది చక్కగా పనిచేస్తుంది. చింత చిగురు రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గిస్తుంది. చక్కెర వ్యాధితో బాధపడే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. చింత చిగురును పేస్ట్ లాగా చేసి కీళ్ల నొప్పులపై కట్టుగా కట్టుకోవటం వలన కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు తగ్గిపోతూ ఉంటాయి. చింత చిగురును తరచూ తినటం వలన మన శరీర అందాన్ని పెంచుకోవచ్చు. ఇది శరీర కాంతిని పెంచుతుంది. అలాగే నిత్య యవ్వనంగా ఉండేలాగా చూస్తుంది. తరచూ దీనిని తినటం వలన వృద్ధాప్యంను దూరం చేసుకోవచ్చు. నేత్ర సంబంధిత వ్యాధులకు కూడా చింత చిగురు చక్కగా పనిచేస్తుంది. చింత చిగురుతో కషాయంలా టీని కాచుకొని తాగితే జలుబు, దగ్గు, చలి, జ్వరం వంటివి తగ్గుతాయి. ఇది సీజనల్గా వచ్చే వ్యాధులను తగ్గిస్తుంది. చింత చిగురు తల్లి పాలను వృద్ధి చేస్తుంది. నోటి నుంచి దుర్వాసన వస్తున్నవారు 4 లేదా 5 చింత చిగురు ఆకుల్ని నములుతూ ఉండటం వలన నోటి దుర్వాసన తగ్గుతుంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారు, డయాబెటీస్ ఉన్నవారు దీనిని పుష్టిగా తీసుకోవచ్చు. ఆల్కహాల్ తీసుకుంటున్న వారు హ్యాంగ్ ఓవర్తో బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు చింత చిగురుతో వండిన వంటలు తినటం వలన హ్యాంగ్ ఓవర్ తగ్గుతుంది. కామర్ల వ్యాధి ఉన్నప్పుడు చింత చిగురును తినటం వలన ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చు. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించే గుణాలు చింతకు ఉన్నాయి. ఈ చింత శరీరంలో ఎర్ర రక్త కణాలకు దోహదపడుతుంది. రక్తాన్ని శుద్ధి చేయటంతో పాటు గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఇది జీర్ణాశయ సమస్యలను తగ్గిస్తుంది. కడుపులో నులిపురుగులు ఉన్నప్పుడు చింత చిగురుతో వండిన వంటలు తినటం వలన మంచి ఫలితం ఉంటుంది. చింత చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇది శరీరంలోని ఎముకలను బలోపేతం చేస్తుంది. చింతలో యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసే ఔషధ గుణాలు చింత చిగురుకు ఉన్నాయి. చింత చచ్చినా పులుపు చావలేదు అంటారు. సందర్భానికి అనుగుణంగా ఈ సామెతను మనం వాడుతూ ఉంటాము. ఈ చిగురును పూర్వం బాగా తినేవారు. దీనిని పప్పుగా కానీ, పచ్చడిగా కానీ, కర్రీగా కానీ, పులిహోరగా కానీ చేసుకొని తినేవారు. దీనితో చేసే వంటకాలు చాలా టేస్టీగా, రుచికరంగా ఉంటాయి. ప్రస్తుత కాలంలో దీని వాడకం, వినియోగం బాగా తగ్గిపోయింది. చింత చిగురును ఉడికించిన నీటిని నోట్లో వేసుకొని పుక్కలించటం వలన గొంతు నొప్పి, గొంతు వాపు, మంట వంటివి తగ్గిపోతాయి. చింత చెట్టును సాధారణంగా ఇళ్లల్లో పెంచుకోవటానికి ఎవరూ ఇష్టపడరు. ఇవి ఊరికి దూరంగా, ఊరి బయట పొలాలలో ఉంటాయి. చింత చిగురును తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే కాదండి, ఇంకా బోలెడన్ని ఉన్నాయి. నాకు తెలిసిన కొన్నింటిని మాత్రమే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. మరికొన్ని హెల్త్ బెనిఫిట్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటంతో పాటు పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి మా నోటిఫికేషన్స్ని వెంటనే పొందుతూ ఉండండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.